రాష్ట్రంలో గంజాయి సాగును కూటమి ప్రభుత్వం పూర్తిగా అరికట్టిన సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. సోమవారం అల్లూరు జిల్లా ఆంధ్ర ఒడిశా సరిహద్దులో భారీగా గంజాయి పట్టుబడింది. 6,83,00,000 విలువైన సుమారు 1,373 కిలోల గంజాయిని ముంచంగిపుట్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలు గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, పోలీసులు ఎలా పట్టుకున్నారు, ఇంత పెద్ద మొత్తంలో గంజాయి సాగు జరుగుతుంటే ఒడిశా ప్రభుత్వం ఏం చేస్తుంది అనే వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. అల్లూరు జిల్లా ఆంధ్ర ఒడిశా సరిహద్దులో పోలీసులు సుమారుగా 6,86,50,000 విలువైనటువంటి 1,373 కిలోల భారీ గంజాయి పట్టుకున్నారు. ఇదంతా కూడా ఒడిశా రాష్ట్రం నుంచే ఆంధ్రాకి వస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి కొండలనే ఒడిశా కొండలు అవి. ఇటువైపు అంతా కూడా ఆంధ్ర ఉంటుంది. దీనిని అడ్డం పెట్టుకుని ఒడిశాలోని చిత్రకొండ బ్లాక్ నుంచి మల్కనగిరి, ఆంధ్రాలో ఉన్నటువంటి జామిగూడ, రోడకోట మీదుగా పెదబయలు మండలం కుజబంగి వైపు వస్తుండగా ముంచింగిపుట్టు పోలీసులు పట్టుకున్నారు. ఆ డ్రైవర్ ని అదుపులో తీసుకున్నారు. దీనికి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా పట్టుకోవడానికి మరింత ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెప్పారు. అయితే ప్రస్తుతము ఈ గాంజా అనేది ఆంధ్రాలో పూర్తిగా సమూలంగా ఎక్కడా కూడా సాగు లేనప్పటికీ కూడా ఒడిశా సరిహద్దులో ఉన్నటువంటి కొండ ప్రాంతాలను ఆవాసాలుగా చేసుకుంటున్నారు. గంజాయిని అక్రమం వైపు రవాణా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఈగల్ టీం సహాయంతోనే ఇప్పటికే చాలా వరకు కూడా ఈ గంజాయిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతవరకు వివిధ మార్గాల్లో బయటకు వెళ్తున్నప్పుడు మరికొంత గంజాయిని పోలీసులు వాళ్ళ ముందస్తు సమాచారం, ఫోన్ ట్రాప్లు, సెల్ టవర్ ట్రాప్లు, మొబైల్ హ్యాక్ చేసుకుంటూ ఇదంతా పట్టుబడడం జరుగుతుంది. ఈ 1,373 కిలోలు 6,86,50,000 విలువైనటువంటి భారీ గంజాయి ఇటీవల పట్టుబడడం అనేది చాలా చెప్పుకోదగినటువంటి విషయము. సమూలంగా నిర్మూలించడానికి ఆంధ్ర పోలీసులు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఒడిశా పోలీసులతో కూడా సహకరించవలసినటువంటి అవసరం ఎంత ఉంది. ఒడిశా ఆంధ్ర సరిహద్దులోని ఒడిశా వైపు మాత్రం ఇంకా గాంజాయి సాగు చేసుకుంటూ రవాణా సాగుతూనే ఉంది. దీనికి అరికట్టవలసినటువంటి బాధ్యత ఒడిశా పోలీసులపై ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడే నుంచి శివ, ఈటీవీ న్యూస్.